అంటే నేను అనే శబ్దం, నేను అనే భావం, ఉన్నాననే వాక్యం, పదాలు అన్నీ కూడా భావజాలంతో, శబ్దతో, ధ్వనితో అనుకునేవాడిగా, గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా, తలంచేవాడిగా, స్వయంగా తన అనుభూతులు తానే స్మరించి మన్నం చేసేవాడిగా, మంచి చెడుతో, పాపుణ్యాలతో, కసుకాలతో, అన్ని కోణాల్లో కామకోదలో బొమ్మదమత్సరులతో, రాగద్వేషాలతో ప్రతివారు ఉన్నారు. అందుట్లో దేహంగా అనారోగ్యం కలిగిన, మితిమించి కొవ్వు పెరిగిన, ఏ రకంగా పెరిగినా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం సరిగ్గా పెడితే మనసు స్థిరంగా ఉండదు. మనసు నిశ్చలంగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి. మనసు సహితంగా, వాక్కు సహితంగా, దేహ సహితంగా ఎన్ని అవస్థలు పడ్డప్పటికీ కూడా ఈ దేహం మనుగడికి, దేహం బ్రతకడానికి కనీస అవసరాల నుంచి ఏదో ఒక వృత్తి పని చేయక తప్పదు, కాక తప్పదు ఎంతటి మహనీయులకైనా. ఈ పరిస్థితుల్లో స్వయం అవగాహనతో సహజంగానే ఉన్నది ఉన్నట్లుగానే ఉందని తెలుసుకుంటామే స్వయం సాక్షాత్కారం. దేహం తనకి ఎలా అయితే సహజంగా అనుభవం ఉందనే సాక్షాత్కారము, అట్లే దేహానుభవం ఎంత సహజంగా ఉన్నదో అంతే సహజంగా ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, పరమాత్మానుభవం, దైవానుభవం ఇవన్నీ కూడా స్వాత్మ బ్రహ్మానుభవం అన్నీ కూడా సహజంగానే అనుభవం ఉందని మాత్రమే స్వయంగా గుర్తించవచ్చు, గమనించవచ్చు, తెలుసుకోవచ్చు అని మాత్రమే చెప్పదలిచాను. ఆత్మ సాక్షాత్కారానికి ఈ దేహం ప్రతిబంధకమని, దేహం యొక్క నేను నాదే అహంకారం, అజ్ఞానం వివిధమైన కారణాల చేత, ఏ కారణం చేతనైనప్పటికీ కూడా దేహభావం ఉన్నంత వరకు, మనస్సు, బుద్ధి, చిత్తాంకార భావం ఉన్నంత వరకు, ఆలోచన ఉన్నంత వరకు, వాసన ఉన్నంత వరకు, కోరికలు ఉన్నంత వరకు ఆ జగత్తుతో, కనబడే జగత్తుతో సంబంధ బాంధవ్యాలతో అన్ని అవస్థల్లో, అన్ని దేశాల్లో తాను ఆటుపోటులతో ఉంటూ ఇవన్నీ ప్రతిబంధకం అయినని చెప్పే భావంతోనే గత మహర్షులు వీటన్నిటినీ కూడా కామక్రోధాలను విడిచిపెట్టాలని, మనసు నిశ్చయం చేయాలని, మనసు శుద్ధి చేయాలని, మనో నిగ్రహం చేయాలని, మనసు స్వాధీనం చేయాలని, మనో నాశనం కావాలని, వాసక్షయం ఇవన్నీ కూడా నశించాలని. ఎప్పుడైతే ఇవన్నీ లేవో అప్పుడు ఆత్మ స్వతసిద్ధంగానే ఉన్నది. బ్రహ్మ అంటే స్వతసిద్ధం. ఆత్మన్నా, బ్రహ్మన్నా, పరమాత్మన్నా, భగవంతుడన్నా, కైవల్యం అన్న ఏదైనా పేర్లు మారుతున్నాయి తప్ప ఎప్పుడూ సహజంగా స్వతసిద్ధంగా ఉన్నది. కొత్తగా అవడం లేదని కూడా శాస్త్రాలు చెప్పినాయి. అయినప్పుడు ప్రతిబంధంగా తను నేను అనే తాను, నేను అనే దేహభావంతో ఉన్నంత వరకు, జగత్ భావంతో ఉన్నంత వరకు, సృష్టి భావంతో ఉన్నంత వరకు, విషయవాసనతో ఉన్నంత వరకు, ఆధ్యాత్మికంగా ఉన్న, రాజకీయవేత్తగా ఉన్న, నైతిక విలువలు కట్టబడ్డ, ఏ మత సిద్ధాంతాలతో, ఏ జాతులతో ఉన్నా లేకపోయినా ఆ భావాలతో తనకు తాను తప్పిస్తూ మానవ జన్మలో ముక్తి పొందడానికి అనేక మార్గాలు కనిపెట్టినప్పటికీ ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా దేహం ఏ విధంగా అనుభవం ఉంది, అనుభవంలోనే గమనించి గుర్తించడం చేతనే స్వయం సాక్షాత్కారం, స్వయం అనుభవం. అట్టి విధంగానే స్వతసిద్ధంగా ఉన్న ఆత్మ బ్రహ్మం, లేకపోతే అహం అంటే నేను దర్శనం, అహం దర్శనం, స్వయం అస్మి, నేనే ఉన్నాను స్వయంగా అన్న అనుభవం సహజంగా ఉంది. కాబట్టి అదే సాక్షాత్కారం. అంటే స్వయం సాక్షాత్కారం ఉన్నా, నేను సాక్షాత్కారం ఉన్నా, నేను దర్శనం ఉన్నా, ఆత్మ దర్శనం ఉన్నా, ఆత్మ సాక్షాత్కారంలో పేరు మారుతున్నాయి తప్ప సాక్షాత్కారం అనుభవం ప్రతి వారికి అన్ని విషయాలు, అన్ని విధాలుగా ఎంతో ఒత్తిడి ఉన్నా లేకపోయినా ఉన్నది అని గ్రహించి ఊరక గమనించి గుర్తించి తెలుసుకున్న లక్ష్యంతో తన లక్ష్యాలను గుర్తించి గమనించి ఊరక ఉండటమే చాలని మాత్రమే నిర్గుణ చైతన్య ప్రబోధంతో, సూచనతో అవగాహన చేస్తున్నాడు, విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు.